వర్షాకాలం వచ్చిందంటే చాలు దవాఖానాలన్నీ రోగులతో నిండిపోతాయి. వర్షాలు వరదలతో ప్రజలు వ్యాధుల బారిన పడతారు. వైరల్ ఫీవర్స్ బాధితులు పెరుగుతూ ఉంటారు. అందుకే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ముందే అలర్ట్ అయింది. ఆసుపత్రిలో సిబ్బందిని సమాయత్తం చేసింది. రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు చేసింది. దవాఖానాల్లో ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులను సిద్ధం చేస్తుంది. ఇక వానాకాలంలో సీజనల్ వ్యాధులు వెంటాడుతూ ఉంటాయి. దోమలు, రోగాలను వ్యాప్తి చేసే వైరస్ల కారణంగా సీజనల్ వ్యాధులు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు వానాకాలంలో ఎక్కువగా అవుతుంటాయి. దీంతో ప్రజలు ఆసుపత్రి పాలవుతూ ఉంటారు. దీంతో ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా నగరంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. దోమలను నియంత్రించేందుకు ఫాగింగ్, యాంటీ లార్వల్ ఆపరేషన్ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మెడికల్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో మలేరియా విభాగం అధికారులను, ఆరోగ్య శాఖకు చెందిన అధికారులను కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించారు. వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటే ఆయా ప్రాంతాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలని చెబుతున్నారు. బస్తీ దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సహకారం తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే పనిలో పడింది బల్దియా. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో మలేరియా విభాగంలో 2300 మంది, శానిటైజేషన్ 1000 మంది సూపర్వైజర్లతో పాటు వైద్య విభాగానికి చెందిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా సీజనల్ వ్యాధులపై విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఇక వ్యాధులు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలతో పాటు వ్యాధులు రాకముందే నివారణ మార్గాలను వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. దోమలు ఇంటి చుట్టూ చేరకుండా డ్రైనేజీలు శుభ్రపరచుకోవాలని చెబుతున్నారు. తలుపులు, కిటికీలకు దోమతెరలు, నెట్స్ అమర్చుకోవాలని చెబుతున్నారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించి నిల్వ నీటిని తొలగించాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధుల్లో ఎక్కువగా గ్యాస్ట్రోఎంటరైటిస్, అలాగే కామర్లు, టైఫాయిడ్ వస్తూ ఉంటాయి. ఇక వీటి నివారణకు ఫిల్టర్ లేదా మరిగించిన నీటిని తాగాలని చెబుతున్నారు. ఇక చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని, శానిటైజర్లను ఉపయోగించాలని, దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు చేతి రుమాలను ఉపయోగించాలంటూ చెబుతున్నారు. ఇక జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, శరీర నొప్పులు వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటున్నారు.